హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గాయస్, ఈరోజు నేనైతే మైండ్ క్రాఫ్ట్ గేమ్ని అయితే ఆడబోతున్నాను. ఈ గేమ్లో నేనైతే నా సర్వైవల్ సిరీస్ని అయితే స్టార్ట్ చేశాను. ఈ ఫస్ట్ పార్ట్లో అయితే జస్ట్ నేనైతే ఒక అద్భుతమైన ఇల్లు అయితే కడుతున్నాను. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు నేను ఎలా అయితే కట్టానో. ప్లీజ్ ఈ వీడియోని చూడండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే మీ యొక్క సపోర్ట్ వల్ల 2K అయితే దగ్గరలో ఉంది. ప్లీజ్ 2Kని రీచ్ అయ్యేలాగా ట్రై చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఇప్పుడు వీడియోకి అయితే వెళ్దాం. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయమని చేసేది ఏంటంటే వుడ్ కలెక్ట్ చేయడం. సో బేసిక్గా అలా చేసేసి బేసిక్స్ టూల్స్ని అయితే కట్ చేసేస్తాను. నేను ఆల్రెడీ ఇదంతా ఫాస్ట్ మోడ్లో ఉంటుంది, ఎందుకంటే చాలా లాంగ్ అయింది వీడియో. నేను ఫాస్ట్ మోడ్లో చేసేసాను షార్ట్ అండ్ క్విక్. నాకైతే ఒక అద్భుతమైన విలేజ్ అయితే దొరికింది. ఈ విలేజ్లో నేను ఆల్రెడీ ప్యాకప్ అయితే అయిపోయాను. ఇల్లు కట్టడానికి చాలా వస్తువులు కావాలి కాబట్టి సో డైమండ్ ఆర్మర్ అయితే చేయాలి. అలాగే ఒక ఎంచాంట్మెంట్ టేబుల్ ఆ సెటప్ని కూడా తయారు చేయాలి. సో నేను ఆ క్లిప్స్ అయితే చూపించలేకపోయాను మీకు. డైమండ్స్ వెతకడం, ఐరన్ ఆర్మర్లో తిరగడం అవన్నీ ఎడిటింగ్లో ట్రిమ్ చేసే బదులు ఇంకేదో అయిపోయింది బై మిస్టేక్. సో సారీ ఫర్ దాట్. సో ఇప్పుడు నేనైతే ఒక ఎంచాంట్మెంట్ బుక్, అదేనంటే ఎంచాంట్మెంట్ టేబుల్, దానికి ఒక బుక్ కావాలి. బుక్ కావాల్సిన సామాన్లన్నీ వెతికేసుకొని మీ దగ్గరికి ఫటాఫట్ 3 minutesలో అయితే ఉంటాను. అయితే కట్టేసాను ఫైనలీ. నేను అలాగే కొంచెం మైనింగ్ అయితే చేశాను, బికాస్ మనకు ఎక్స్పీ లెవెల్ అయితే కావాలి కాబట్టి ఎంచాన్మెంట్ చేయడానికి. సో పికెక్స్ అయితే పెట్టి చూద్దాం గాయ్స్. సో ఫస్ట్ టెక్స్ వచ్చేసింది. అదృష్టం ఇంత బాగుంటే మిగతా అన్నిటి కూడా ఎంచాన్మెంట్ చేసుకుందాం. సో అన్నిటికైతే ఎంచాన్మెంట్ చేసి ఒకటి మామూలు పికెక్స్ ఉంటుంది, బికాస్ నార్మల్ పికెక్స్ అయితే మనకి మామూలుగా ఓవర్ వస్తుంది, సిల్క్ అయితే ఓవర్ బ్లాక్ వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్పి అలా చేసాం. సో అన్ని బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకొని మీకు ఫటాఫట్ అయితే ఉంటాను గైస్.
అక్కడ మైనింగ్కి వెళ్ళేటప్పుడు మనకైతే అక్కడ కార్డ్స్ అయితే కనిపించింది. సో దాని ఇక్కడ దీంతో ఏంటి క్రాఫ్ట్ చేసుకుందాం. కార్డ్స్ బ్లాక్స్ సంబంధించిన ఐటమ్స్ని, కార్డ్స్, పిల్లర్, స్మూత్ కార్డ్స్ చిసిల్డ్, ఇలా చాలా ఉన్నాయి కార్డ్స్లో కూడా. సో ఇలాంటివన్నీ మనం తయారు చేసుకుందాం. కొన్ని ఓర్స్ అయితే తక్కువ పడ్డాయి. సో అందుకే నేను కేవ్కి అయితే వచ్చాను. డైమండ్ ఓర్ డీప్ స్టేట్లో కాకుండా పైనది స్టోన్ డైమండ్ ఓర్ కలెక్ట్ చేద్దామని వచ్చాను. సో ఇలా నేనైతే అన్నీ సార్ట్ అవుట్ చేసుకుని ఇలా పెట్టుకున్న సైన్ బోర్డ్స్ తోటి ఓవర్స్ అవన్నీ అలా పెట్టేసుకుంటాను. నార్మల్ బ్లాక్స్ టుఫ్కి అవన్నీ డీప్ స్టేట్ గ్యాలీ సైడ్ అలా అన్నీ పెట్టేసుకుని ఇలా సైన్ బోర్డ్స్ చాలా చేశాను నేను. సైన్ బోర్డ్స్ ఆ సైన్ బోర్డ్స్ అని చెప్పి ఇక్కడ చెస్ట్ పైన ఇలా పెట్టుకున్నాం అనుకో, మనం ఈజీగా అయితే ఆప్టైన్ చేసుకోవచ్చు. చెస్ట్లో నుంచి మనకి ఏమేమి బ్లాక్స్ కావాలో, ఏమేమి బ్లాక్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. కాబట్టి అలా అయితే చేశాను నేను. ఈ చెస్ట్లో అయితే స్టేట్స్ అయితే పెట్టాను కాబట్టి స్టేట్స్ అని పెడుతున్నాను. ఈరోజు జస్ట్ నార్మల్గా పెట్టాను. ఇక్కడ ఈ చెస్ట్లో ఏ వస్తువులు వస్తాయో నాకు తెలీదు. సో జస్ట్ ఐటమ్స్ అయితే తీసేసి సైన్ బోర్డ్ అయితే పెట్టాను అక్కడ నేను. మిగతా ఇక్కడ నుంచి అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే ఉంటుంది. బికాస్ చాలా లాంగ్ అయింది వీడియో అందుకు. నాకు బ్యాంబూ కనిపించింది. సో అదంతా కలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకుని, ఎందుకంటే మనకి బ్యాంబూ ప్లాంక్స్, మొసైక్ ప్లాంక్స్, బ్యాంబూ స్ట్రిప్ చేసింది, బ్లాక్ ఆఫ్ బ్యాంబూ ఇలా ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి కోసం అని చెప్పి నేను అలా అయితే అక్కడ ప్లాంట్ చేశాను. సో మనం ప్లాంట్ చేయడం వల్ల మనకి అవి పెరుగుతాయి. మనం అన్ని ఐటమ్స్ కలెక్ట్ చేసేలోపు అది చాలా పెరుగుతుంది. నేను షుగర్ కేన్ అయితే పట్టుకొస్తున్నాను, ఎందుకో తెలీదు. కనిపించినవి కానీ తీసేసుకుంటాను, ఎందుకో కూడా తెలియదు. అట్లా తీసేసుకొని వచ్చేస్తున్నాను నేను నార్మల్గా. సో మనం ఎప్పుడైతే మన హౌస్ విలేజర్ హౌస్కి అయితే వెళ్దాం మనం. నేను ఇలా అయితే గుర్తు పెట్టుకున్నా ఈ విలేజ్ అయినా అని చెప్పి, ఎందుకంటే మనకు తెలియదుగా. ఇలా జాబ్ బ్లాక్స్, ఇక్కడ రెడ్ స్టోన్ బ్లాక్స్ అవి పెట్టుకోనికి, అన్వెల్, బ్లాస్ట్ ఫండ్రెన్స్, ఇలా చాలా ఐటమ్స్ ఇంకా కలెక్ట్ చేయాలి. జస్ట్ 10% కూడా కాలేదు నేను కలెక్ట్ చేసిన ఐటమ్స్లో ఇప్పుడు ప్రెజెంట్. సో చాలా బ్లాక్స్ అయితే కలెక్ట్ చేయాలి నేను. సో కలెక్ట్ చేసి మీకు ముందుంటా. ఇప్పుడు మనం నెదర్కి వెళ్దాం. మనం బార్గెన్ చేద్దాం. మాకు గోల్డ్ క్రయింగ్ ఆబ్సిడియన్ కోసం అయితే ట్రై చేస్తున్నాం. కానీ ఇది ఎంత తంకాలు పడాల్సి వస్తుందో క్రయింగ్ ఆబ్సిడియన్ కోసం. వీళ్ళు ఎప్పుడు వేస్తారో తెలీదు క్రయింగ్ ఆబ్సిడియన్. ఇప్పటిదాకా అయితే నా ఇన్వెంటరీ అయితే క్రయింగ్ ఆబ్సిడియన్ రాలేదు. మిగతా క్రయింగ్ ఆబ్సిడియన్ అయితే వచ్చింది గాయస్. చాలు క్రయింగ్ ఆప్షన్ వచ్చింది. మనం రీస్పాన్ యాంకర్ చేయడానికి పనికి వస్తుంది ఐ థింక్. సో దానికోసం అనుకుంటా. ఫైర్ రెసిస్టెన్స్ ఇచ్చారు, ఇంకా చాలా ఇచ్చారు మనకి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఐటమ్స్ అయితే చెస్ట్లో అయితే పెడదాం. చెస్ట్లో పెట్టేస్తే మనం ఈజీగా మన ఇన్వెంటరీ ఖాళీగా ఉంటుంది. మిగతా ఏమైనా బ్లాక్స్ కలెక్ట్ చేయడానికి ప్లేస్ ఉంటుంది ఈజీగా. సో మధ్యలో ఇలా బుక్స్ దొరికాయి. సో బుక్స్ కూడా పెట్టుకున్నా నేను. గ్రావెల్ కలెక్ట్ చేసాను, సోల్ శాండ్. కొన్ని వీడియోస్ అయితే ఈ క్లిప్స్ దీంట్లో కనిపించాయి బికాస్ చాలా లాంగ్ అవుతుందని చెప్పి రెడ్ స్టోన్ బ్లాక్స్ అలా అన్నీ కలెక్ట్ చేశాను. జాబ్ బ్లాక్స్, రెడ్ స్టోన్ బ్లాక్స్,
రీస్పాన్ ఇక్కడ స్టిక్ పిస్టన్ చేద్దామని 2 పిస్టన్స్ అయితే తయారు చేశాను. రీస్పాన్ యాంకర్ జాబ్స్ బ్లాక్లు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ పెట్టేసా అలా. సో ఇట్లా చూస్తే ఈ బ్లాక్స్ ఇలా సార్ట్ అవుట్ చేసుకున్నాయి. జస్ట్ ఓర్స్ మాత్రమే. ఇది స్టేర్స్, ఇది జాబ్ అండ్ రెడ్ స్టోన్, ఇది వూల్ అండ్ గ్లాస్, ఇది ట్రీస్ బ్లాక్ కలెక్ట్ చేశాను. ఇది వేరే బ్లాక్స్, ఇవి కాంక్రీట్, ఇది టెరకోటా, గ్లేజ్ టెరకోటా కూడా చేశాను స్మెల్ట్ చేసి. మిగతా బ్లాక్స్ ఇంకేమి లవ్ చేస్తాను. సో ప్రస్తుతానికి నేనైతే ఏన్షియన్ సిటీకి అయితే వెళ్దాం, ఎందుకంటే ఓవర్ వరల్డ్ నాకు తెలిసి మిగిలింది ఏన్షియన్ సిటీ మాత్రమే. వామ్ వాటర్ ఓషన్ ఆడకు కూడా వెళ్ళాలి. స్నో బ్లాక్స్ కలెక్ట్ చేసాను, అంతకన్నా గుర్తులేదు. సో దగ్గర మంచిది కలెక్ట్ చేద్దామని కలెక్ట్ చేస్తున్నాను, బట్ గుర్తొచ్చింది నేను కలెక్ట్ చేశాను అని చెప్పి. స్నో బ్లాక్స్, స్నో షవర్, ఐ థింక్ అదృష్టం కొద్ది ఇది చాలా డీప్గా ఉంది. ఇన్సూరెన్స్ దొరికితే బాగుండు. అకార్డింగ్ టు మై రీసెర్చ్ ఐ నో దట్ హియర్ ఈజ్ అన్ ఏన్షియన్ సిటీ బికాస్ ఐ నో. సో కొంచెం అయితే పైన లేయర్ కనిపించింది. ఐ హేట్ వార్డెన్, లిటరలీ సే ఐ హేట్ వార్డెన్ అంటే నాకు చాలా నచ్చదు. అదుకే బ్యాబే ముత్తుకుని భయపెట్టేస్తుంది అందరినీ. సో మనకి కావాల్సిన బ్లాక్స్ మాత్రమే తీసుకొని ఫటాఫట్ వెళ్దాం వార్డెన్ నుంచి బయటికి. సల్క్ సెన్సర్, సల్క్ క్యాటలిస్ట్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి తీసుకెళ్దాం. సెన్సర్ ఉంది, ఇక్కడ క్యాటలిస్ట్ ఉంది. సో అయితే కలెక్ట్ చేశాను నేను. ఇంకో క్రౌడ్స్ నుంచి అయితే వెళ్ళట్లేదు నేను, కొంచెం డీప్కి వెళ్దాం అనుకున్నప్పుడు నాకైతే ఎమ్మెల్యే అయితే దొరికింది. ఎంత రేర్ అంటే అంత రేర్. వావ్, ఇట్లా కొన్ని ఎంచాంట్మెంట్ గోల్డెన్ యాపిల్. నేను ఎంచాంట్ సిటీ లోపలికి అయితే వచ్చాను. ఆ క్లిప్ నేను రికార్డ్ చేయలేదు, ఫాస్ట్ చేద్దామని చెప్పేసి. సో ఇక్కడ ఐటమ్స్తో కలెక్ట్ చేద్దాం మనం. క్రౌడ్స్ నుంచి తీయట్లేదు, క్రౌడ్స్లోనే వెళ్తున్నా. నేను ఆడేది పీఈలో. మీరు లెఫ్ట్ హ్యాండ్లో ఈ టార్చ్ ఎలా వస్తుంది అనుకోకండి, నేను డైనమిక్ లైట్ యాడ్ ఆన్ అయితే వేసాను. సో నాకు పైన అచీవ్మెంట్స్ కనపడుతుంది, ఇది మోడ్ వేసాను కాబట్టి. సో ఐటమ్స్ అయితే కలెక్ట్ చేస్తాను. మీరు అనుకుంటారు అచీవ్మెంట్స్ రావట్లేదు అని చెప్పి అనుకుంటాను, కానీ నేను మోడ్ వేయడం వల్ల అచీవ్మెంట్స్ రావట్లేదు నాకు. సో ఏం చేద్దాం, అన్ని టార్చెస్ పెట్టుకునేందుకు వార్డెన్ స్పాన్ అవుతుంది కాబట్టి మోడ్ ఎత్తుకాల్సి వచ్చింది. సో చెత్త తీసేద్దాం మనం ఇన్వెంటరీలో నుంచి. అసలు స్కెలిటన్ హెడ్ కోసం. సో చాలా బీ కేర్ఫుల్. ఇది ఒకటి కలెక్ట్ చేసుకొని ఫటాఫట్ అయితే బయటకు అయితే వెళ్ళిపోదాం మనం. గాయ్స్, బయటకు వెళ్ళే దారిలో ఒక అద్భుతమైన వింతనైతే కనిపించింది. ఇక్కడ రెండు వార్డెన్ స్పానర్స్ అయితే ఉన్నాయి. నాకు డార్క్నెస్ అయితే బాగా వస్తుంది క్రౌడ్స్లో వెళ్ళినా కానీ. ప్లీజ్ ఇటు నుంచి కొంచెం దాటి అటు సైడ్ వెళ్తే మనకి కేర్ దొరుకుతుంది. ఆ కేర్ నుంచి బయటకు తప్పించుకుందాం మనం వెళ్ళేసేలోపు ఒక జరగబోతుంది. ఐ థింక్ వార్డెన్ OMG, spawn face to face, spawn warden. No. A few inches later.
ఐ థింక్ నేను చాలానే కలెక్ట్ చేశాను అనుకుంటా. 100 16+1 17 అయితే కలెక్ట్ చేశాను. అది చెప్తేందుకు మనకి అది డ్రాప్ చేసింది. 16+3 అయింది. నేను కొన్ని బయటకు వెళ్దాం అనుకునే లోపు మిగతా చూసేసి వచ్చేసాయి. సో నేను కొట్టేసాను. దట్స్ ఈజీ వే కదా. సో ఈజీ వే ఫటాఫట్ తప్పించుకొని ఫ్యాషన్ అను దాన్ని ఏమంటారు ఫోర్ట్రెస్ అవన్నీ కలెక్ట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్న బ్లాక్స్ అను అలాగే మనకి కావాల్సిన దాన్ని ఏమంటారు పేరు కూడా గుర్తు రావచ్చు నాకు. పౌడర్ గ్లో పౌడర్ అదిలో స్పాన్ ఉంటుంది ఆ ఫోర్ట్రెస్లో. ఫోర్ట్రెస్ కదా వచ్చాను. ఫైర్ చల్లుతూ ఉంటుంది. దాని పేరు ఏదో ఉంది గుర్తు రావట్లే. అక్కడ నుంచి కలెక్ట్ చేశాను నేను. పేరు ఇప్పటికి గుర్తు రావట్లే. ఐ థింక్ దాన్ని ఏదో అంటారు. వీళ్ళందరూ ఎందుకు కొడుతున్నారు వచ్చి నన్ను? ఫ్యాషన్లో కొడతారు కదా అందరూ మర్చిపోయా. షెట్ ఫాస్ట్ పెట్టించుకోవాలి చచ్చిపోయేటట్టున్నాం. షెట్ 4 హర్ట్సే ఉన్నాయి నాకు. ఓ మై గాడ్. ఇవన్నీ నా మీద 5 సంవత్సరాల నుంచి పగపడుతుంది. దానిలోకి వస్తుంది కొట్టే నీకు ఇవి తెప్పించుకొని కదా దారి క్లోజ్ చేద్దామని కుదరట్లేదు వాళ్ళు. ఓ మై గాడ్ పైకి ఎక్కువ బెటర్. ఫటాఫట్ పైకి ఎక్కువ. ఎక్కడి నుంచి వచ్చి ఎంతమంది ఉన్నారు? దాదాపు 20 మెంబర్స్ దాకా అయితే ఉన్నారు. ఇప్పుడు ఒకటి అలా పెట్టుకుందాం. దాని దగ్గర అవి కూడా ఉంటాయి కదా బో వేసేటివి. జాగ్రత్తగా అట్లా జంప్ చేద్దాం మనం. బ్లేజ్ రాడ్. ఎస్ బ్లేజ్ రాడ్. సో ఇట్లా నెదర్లో దొరికే వస్తువులు కలెక్ట్ చేసేసాను నేను. కొన్ని క్లిప్స్ అయితే నేను చూపించలేదు బికాస్ నేను చెప్పాను కదా వీడియోలో ఇందాకనే. సో అందుకు. సో ఇదంతా అయిపోయాక మనం ఇప్పుడు కొంచెం ఆర్మర్ని పవర్ఫుల్గా చేసుకొని ఎండర్ డ్రాగన్ అయితే చంపడానికి వెళ్దాం మనం. ఓకేనా? గైస్ ఎండర్ డ్రాగన్ చంపుదాం అనుకున్న వెళ్ళేసేలోపు నెదర్లో ఇంకోటి కలెక్ట్ చేయాలని చెప్పి గుర్తు వచ్చింది. అదేంటో కాదు, నెదరైట్ ఏన్షియంట్ డెబరీస్. వెతకడం చాలా కష్టం. ఐ థింక్ ఈ ఏరియాలో అయితే మనకి కనపడదు. సో వేరే ఏరియాలో అయితే మనం వెతుకుదాం. ఏన్షియంట్ డెబరీస్ దొరికితే బాగుంటుంది. దొరకకపోతే ఎలా? నెదరైట్ బ్లాక్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. నెదరైట్ బ్లాక్ చేయడం చాలా కష్టం మనకి బికాస్ అది దొరకడమే కష్టం. ప్లస్ దానికి ఒక్క నెదరైట్ ఇంగేట్ చేయడానికి చాలా కావాల్సి వస్తుంది. అందుకు వెతికేసే లోపు నెదరైట్ నాకు దొరకలేదు. చాలుకు అయితే బయటకైతే వచ్చేసాను నేను. సో నేనైతే ఇవి ఎందుకు తీసుకుంటే ర్యాప్డ్ ఫంగస్ ఇవి నేను ప్లాంట్స్ చేసేసా బై మిస్టేక్. సో అవి పెట్టడానికి తీసేసుకున్నా. చాలాసేపు వెతికాను, చాలా చోట డిక్ చేశాను. అయినా నాకు ఏన్షియంట్ డెబ్రీస్ కనపడలేదు. సో అందుకే టైం వేస్ట్ చేయడం ఎందుకని పైకి వచ్చాను నెట్లు పెట్టడానికి. మళ్ళీ లోపలికి వెళ్ళేసి మళ్ళా వెతుకుదాం గాయ్స్. ఇది వీడియో అనుకున్నాక ఇది 15th డే అవన్నీ కలెక్ట్ చాలా బెనిఫిట్ పెట్టింది. డైలీ అయితే దాన్ని ఈ వీడియో కోసం కూర్చోలేదు కదా, అందుకే 15 days నుంచి ట్రై చేస్తున్నాం కంప్లీట్ చేద్దామని. ఒక నెదరైట్ దొరికితే నెదర్కి సంబంధించిన అన్ని బ్లాక్స్ అయిపోతాయి. సో మనం డ్రాగన్కి చంపచ్చు. ఒక మంచి ప్లేస్ అయితే వెతికి వస్తాను మీకు ఫటాఫట్.
సో చాలాసేపు నుంచి మైనింగ్ చేసే కొద్దీ నాకు 36 అయితే దొరికాయి ఏన్షియంట్ డెబరీస్. మనకి బ్లాక్ చేయాలి, లోడ్ స్టోన్కి కావాలి, ప్లేన్ ఏన్షియంట్ డెబరీస్ కావాలి. ఒకవేళ ఏన్షియంట్ డెబరీస్ సరిపోకపోతే మళ్ళీ రావాలి మైనింగ్ కోసం. లోడ్ స్టోన్ కూడా ఒక ఇంగెట్ ఫైనల్లీ మనకి కావాల్సిన వరకు దొరికింది. సో రెడ్ బ్లాక్ కూడా అయిపోయింది. చాలా లేట్గా అయితే ఎందుకు ఎదిగిద్దాం రైట్ బ్లాక్ అయితే చాలా స్ట్రాంగెస్ట్ కదా అందుకు అనుకుంటా ఐ థింక్. సో నెదర్లో సరిపడా ఐటమ్స్ అన్నీ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు జస్ట్ మనకి బ్లేస్ పౌడర్ తీసుకొని మనం వెళ్ళాలి అక్కడికి. ఎండ చేసి తయారు చేయొచ్చు లేదా ట్రై చేస్తాయి. బికాస్ ఒకవేళ మనకి షిప్ దొరకకపోతే ఎండుకు వెళ్ళేసాక మనకి ఇబ్బంది అవుతుంది, వీడియో ఇంకా లాంగ్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను ట్రై చేస్తాను, బట్ సక్సెస్ఫుల్లీ వచ్చేసింది. గైస్ వీళ్ళు వచ్చేసింది. ఓ మై గాడ్ వీళ్ళు యొక్క బేబీ మాట్లాడిపోతే బెటర్ నేను. సో గైస్ ఒక అద్భుతమైన అయితే నేను చూస్తాను ఈరోజు. నిద్రలోకి పంపిద్దాం ఈ బేబీని. వద్దు అయినో. సో ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు ఎండర్పల్స్ తీసుకున్న ఐ ఆఫ్ ఎండర్ చేసేసాం. సో మనకి స్ట్రాంగ్ హోల్డ్ అయితే వెతకాలి ప్రస్తుతానికి. ఇది లోపలికి వెళ్ళిందా? నిజంగా లోపలికి వెళ్ళిందా? నా ఇంటికి నేను స్ట్రాంగ్ హోల్డా వాట్? సో మనం వెతుకుదాం ఫాస్ట్గా. ఐ థింక్ ఇది చాలా ఫాస్ట్ మోడ్లో అనుకుంటుంది. మన ఇంటి కిందే ఉంది. ఫైనల్లీ స్ట్రాంగ్ హోల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి దొరికింది చూసారా? నేను చెప్పాక నేను పీస్ఫుల్లో ఉన్నానని చెప్పి అందుకనే సిల్వర్ ఫిష్ స్పాన్ కాలేదు. ఐ థింక్ సరిపోవనుకుంటా ఐ ఆఫ్ ఎండర్. ఏం చేయాలి ఇక? సరిపోతే మన పైకి వెళ్ళేసి తీసుకొని రావాలి. పైకి వెళ్ళాక నేను అన్పీస్ఫుల్ చేసేస్తాం. ప్రస్తుతానికి నేను పీస్ఫుల్గా ఉంచుతా. చూసారా? అన్పీస్ఫుల్ చేసేసాను నేను. అందుకు సిల్వర్ చిరగొట్టేసాం. రమ్మంటారు ఎండ పలుకు తీసేసుకున్నాను. సో విష్ మీ లక్ ఫింగర్ క్రాస్ సక్సెస్ఫుల్లీ ఎండ్ డ్రాగన్ అయితే చంపేద్దాం మనం. ఫైనల్లీ ముందుకైతే వచ్చేసాం మనం. పైకి వెళ్దాం. ఐ ఆఫ్ ఎండర్ చాలా ఇంపార్టెంట్గా మనకి అందుకు. సో ఫస్ట్ చేయాల్సిన పని అంటే పైన ఒక ఎండకి ఇష్టం కొట్టాలి. ఎరో కొట్టేసాక ఫటాఫట్ మీకైతే చూపిస్తాను. చాలా అవసరం. అసలు అది రానికుండా ముందు అది వేసేసింది మొత్తానికి. అది 61 XP అయితే ఏం చూసారు గైస్? ఫటాఫట్ అంత XP అయితే రిలీజ్ చేసింది మన యొక్క ఎండర్ డ్రాగన్. ఒక XP ఫామ్ కూడా చేస్తే బాగుంది అనుకుంటా నేను. ఆర్మరింగ్కి బంక్ వస్తుంది. సో
డ్రాగన్ తీసుకుందాం మనం. నెక్స్ట్ అదొక ప్లేస్ ఉంటుంది కదా మనం ఎండ్ సిటీకి వెళ్ళడానికి, ఓపెనింగ్ ప్లేస్. ఆ ప్లేస్ని కూడా వెతికేసి ఎండ్ సిటీ కనిపించాకే మీతోటి కలుద్దాం. సో డిక్ చేద్దాం మనం, డ్రాగన్ ఎగ్ తీసుకొని ఫటాఫట్ ఎండ్ సిటీ కూడా కలుద్దాం మనం. దాదాపు స్పాన్ దగ్గర కొంచెం దూరం అయితే వచ్చాను. ఇది తీసుకున్న వా దొరికేసింది ఎండ్ సిటీ ఫైనల్లీ మనకు. ఫైనల్లీ కానీ షీప్ ర్యాక్ లేదు, అయినా పర్లేదు. మనకు కావాల్సింది పురుపురు బాక్స్, పురుపురు పిల్లర్ ఒకటే కదా. షుల్కర్ కావాలి చెస్ట్ కోసం షుల్కర్ షెల్ ఇస్తే బాగుంటుంది. ఎస్, ఒకటి చాలు. అన్ని కలర్స్ చేయడానికి చాలా టైం పడుతుంది షుల్కర్ చేస్తే. చాలా ఎండ్ సిటీ వెతకాలి. లిటరలీ చాలా డేస్ అయితే అయింది వీడియో స్టార్ట్ చేసి నేను. అందుకోసం అని ఒకటి చాలా అనిపించింది. సో అన్నీ తీసేసుకొని ఓవర్ వరల్డ్కి అయితే వచ్చాను. చాలా లాంగ్ అయింది వీడియో, అందుకు నేనైతే విదర్ని అయితే స్పాన్ చేస్తున్నాను. విదర్ని కూడా మనం చంపేద్దాం. విష్మిలాకి ఇక్కడ కూడా మీ యొక్క విష్ వల్లనే నేను ఎండర్ డ్రాగన్ అయితే చంపాను. మీ యొక్క సపోర్ట్ వల్లే ఎండర్ డ్రాగన్ని కూడా చంపాను నేను. ఇప్పుడు విదర్ స్కెలిటన్స్కి అయితే పడదాం. చూసారు యాక్టివేట్ అయ్యేది కదా, అక్కడ లైట్ స్ట్రోక్ వస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో చాలా కష్టమైతే పడింది, చాలా డేస్ అయితే పట్టింది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్ 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. విష్ మీ లక్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎస్, మీరు లైక్ చేయలే కాబట్టి గైస్ ఇలా అవుతుంది. లైక్ ఫటాఫట్ చేయండి. ఎస్, మీరు లైక్ చేశారు కాబట్టి విదర్ స్పాన్ అయింది. సో విదర్ని చంపేద్దాం మనం. ఫైనల్లీ విదర్ అయితే చచ్చిపోబోతుంది. ఎస్, 1 2 3 బ్లాస్ట్. కాలేదు అయినండి. విదర్ స్టార్ కనిపించట్లే. అమ్మమ్మ, విదర్ స్టార్ షట్ గాయ్స్, విదర్ స్టార్ అయితే కనిపించింది. ఎలా అంటే ఒక కాబల్ స్టోన్ ఈ నెదర్ స్టార్ రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో మనం అందుకే సరిగ్గా కనిపించలేదు. టార్చ్ కూడా తీసుకెళ్ళా కాబట్టి ఇబ్బంది అయింది. చాలాసేపు ఇన్వెంటరీ క్లియర్ చేస్తూ ఫైనల్లీ అలా దొరికింది నెదర్ స్టార్. ఫటాఫట్ బీకెన్ తయారు చేసి మిగిలిన రెడ్ స్టోన్ శాండ్, రెడ్ శాండ్ ఉంటుంది కదా, అది ఒకటి వెతికే బ్యాలెన్స్ ఉంది. అది దొరకాలని చాలాసేపటి నుంచి ఫటాఫట్ అవన్నీ వెతికేసి డైరెక్ట్గా హోమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అయితే వెతికేసాను. ఇలా నేను
మనకి క్రియేటివ్ మోడ్లో ఇట్లా సైడ్ క్రాఫ్టింగ్, ఇట్లా ఆర్మరింగ్, బెడ్ అలా బ్లాగ్స్ ఉంటాయి కదా, అలా నాకు రాసుకొని ఒక పేపర్ మీద ఏమేమి బ్లాగ్స్ కలెక్ట్ చేశానో పేరు రాసుకొని టిక్స్ పెట్టుకుంటూ వచ్చాను అనమాట. ఫస్ట్ క్రాఫ్టింగ్లో బిల్డింగ్ ఈ బ్లాక్స్ వస్తాయి, సెకండ్ అంటే ఈ బ్లాక్స్ వస్తాయి, లాస్ట్ దాంట్లో ఈ బ్లాక్స్ వస్తాయి, అలా అన్నీ కలెక్ట్ చేశాను నేను అలా. సో నాకు ఈజీ అయింది చాలా ఇలా చేయడం, లేకపోతే ఏమేమి వచ్చాయేమో తెలియదు. సో నాకైతే బెస్ట్ ప్లేస్ ఇది అనిపిస్తుంది ఇల్లు కట్టడానికి. అక్కడి నుంచి ఇక్కడ చాలా కొంచెం హౌస్కి దూరంగా ఉంటుంది, విలేజ్కి మనకి కొంచెం బాగుంటుంది కదా. జాబ్ బాక్స్ పెడతాం వల్ల విలేజెస్ రాకుండా ఉంటారు ఇంత దూరం వల్ల అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ అయితే చేశాను. పెద్దగా ఉంది ప్లేస్. సో కడదాం ఇల్లు. సో ఫైనల్గా నేనైతే ఇల్లుకి బేస్గా కట్టాను 15x15 అండ్ 15x15. నేను అనుకున్న ఇల్లు ప్రకారం నాకు 15x15 అయితే చాలా. దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ ఐడియాస్. సో అందుకే ఇలా వస్తుంది. డోంట్ వరీ అండ్ ఐఎమ్ హియర్. సో ఇలా అయితే మన ఇల్లు అయితే రెడీ అయింది గాయ్స్. దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్. ఆ ముందు అక్కడ ప్లేస్లో మనకి గ్లాస్ పెడదాం, కింద ఏరియాలో ఫెన్స్ పెడతామని డిసైడ్ అయ్యాను. ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తా లాస్ట్లో. సో ఇలా కొంచెం అయితే చేశాను నేను. ఇట్లా కొంచెం బాగుంది అనుకుంటున్నా డిజైన్ అయితే. మళ్ళీ ఆ డిఫరెంట్ బ్లాక్స్ పెట్టాక ఎలా ఉంటుందో తెలీదు. సో అన్ని బ్లాక్స్ అయితే ఇలా కలెక్ట్ చేసి అలా ఆడ ఫైనల్లీ ఆ ఇంట్లో అయితే పెడదాం మనం ఫస్ట్లో నుంచి తీసుకొని. సో ఇది కూడా 1 hour అయితే పడుతుంది దాదాపు. సో ఫైనలీ గాయ్స్ లాస్ట్ నా చెస్ట్లో అన్నీ నా ఈవెంట్లో అన్ని ఐటమ్స్ ఖాళీ చేసేసాను. బికాస్ ఇలా వచ్చింది మన హౌస్. డిఫరెంట్ బ్లాక్స్ చాలా వెరైటీగా. లిటరల్లీ చెప్పాలంటే 1 month అయితే పట్టింది నాకు. 1.21 వర్జన్ రాకముందే స్టార్ట్ చేశాను. 1.20.81లో మనం ఎక్స్పెరిమెంట్ ఆన్ చేస్తే 1.21 వర్జన్ కూడా ట్రయల్ ఛాంబర్స్ అనేవి కనిపిస్తాయి కదా, అలా చేసేసి 2 బ్లాక్ కలెక్ట్ చేశాను. బికాజ్ అది ఇంకోటి 1.21 కూడా రిలీజ్ అయింది కాబట్టి నో వరీ. ఇక్కడైతే ఐస్ పెట్టాను కదా, అది వాటర్గా అయిపోయింది, మెల్ట్ అయింది కాబట్టి. సో అక్కడ ఏ బ్లాక్స్ రీప్లేస్ చేయలే. మనం పెట్టే కోరల్ బ్లాక్స్ అన్నీ డ్రై అయిపోయాయి లిటరలీ. సో ఇలా ఇక్కడైతే కొంచెం నీట్గా అనిపిస్తుంది నాకు ముందు కంటే. నేను లిటరలీ ఈ ఇంట్లో ఉందాం అనుకున్నా, బెడ్ అవన్నీ పెడదాం అనుకున్నా, కానీ చాలా చండాలంగా అనిపించింది ఇంటీరియర్కి. ఏ బ్లాక్స్ కనిపించకుండా పోయింది. సో దట్స్ వై నేమ్ మార్చలేదు, జస్ట్ ఇలానే ఉంచాను. సో గాయ్స్ ఇలా 5th floorకి ఎక్కాము అనుకో, మనకి ఇట్లా బాల్కనీ వస్తుంది. ఇలా గ్లాస్ పెట్టాము ముందు, లోడ్ స్టోన్ ఇలా రైట్, ఇలా 2 బ్లాక్స్ ఇలా అని పెట్టేశాను. ఇది పెట్టాను కానీ అవి పెట్టలేదు, ఎందుకంటే వార్డెన్ స్పాయిన్ అయిద్దామని భయం వేసేసి. చాలా దగ్గరలో ఉంది కదా, నార్మల్గా వార్డెన్ స్పాయిన్ అయింది, అందుకే భయం వేసి పెట్టాలి. అవి బ్లాక్స్ తీసేసి ఇరగొట్టేసాను నేను. సో ఇక్కడ లైట్ బాగా వస్తుంది బికాజ్ అన్ని లైట్ బ్లాక్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ పైన అవి కూడా అవసరం లేదు, నీట్గా ఉంది రూమ్ ఇది. సో ఫైనలీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వేదశ్రీ గేమ్స్. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం బికాజ్ 2K దగ్గరలో